ఇప్పుడైతే నా బాలింత స్నానం అయిపోయింది. తర్వాత నా బేబీది కూడా స్నానం అయిపోయింది. ఇంత చక్కగా పడుకుందో చూడండి. అండ్ తర్వాత ఉయ్యాల రెడీ చేయాలి. ఎందుకంటే ఉయ్యాల ఫంక్షన్ చేస్తాము. ఇలా చిన్న బెలూన్స్, ఫ్లవర్స్తో ఇలా సింపుల్గా డెకరేట్ చేసాము. పాపకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చాము. పాపకి మొలతాడు, సిగ్గుపిల్ల, సందుపూసలు ఇలా కడుతూ ఉంటారు కదండి పెద్దవాళ్ళు. సో అవన్నీ కూడా ఇలా కట్టేస్తున్నారు మా అమ్మ మా అక్క కలిసి పాపకి. తనైతే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, ఏడుస్తూ ఉంది. అయినా కూడా తప్పదు కదా తన కోసమే ఇవన్నీ. సో ఇలా దిష్టి పూస, సందు పూస కలిపి మొలతాడుకేసి కడుతుంటారనమాట. అండ్ నల్ల గాజులు దిష్టి తాకకుండా, అలాగే చేతికి నల్ల పూసలు కూడా కట్టారు. సో ఇప్పుడు మా అక్క అయితే తనకి ఒక గోల్డ్ చైన్, యాంగిల్స్, అలాగే ఒక డ్రెస్ కూడా తీసుకొచ్చింది. తనైతే పాపకి ఇలా వేస్తుందన్నమాట. పాప పడుకుంది ఒళ్ళో చక్కగా. అండ్ తర్వాత అమ్మ అయితే పాపను తీసుకొచ్చి ఉయ్యాల్లో వేస్తుందన్నమాట. మేమైతే ఎవరిని ఈ అకేషన్ కోసం పిలవలేదండి. ఎందుకంటే 21 days బేబీయే కాబట్టి మేమే ఇంట్లో చేసుకున్నాము. సింపుల్గా ఇలా డెకర్ చేసుకున్నాము బెలూన్స్ తోటి. ఉయ్యాల కూడా ఇలా ఫ్లవర్స్తో డెకర్ చేసామన్నమాట. సో ఇంతవరకే చాలు, ఎందుకులే తర్వాత గ్రాండ్గా చేద్దాము 5th monthలో ఆర్ 6th monthలో అలా అన్నట్టు ఇలా సింపుల్గా రెడీ చేసి ఉయ్యాల్లో వేసామన్నమాట. నేను, మా అక్క, మా అమ్మ మేము ముగ్గురం మాత్రమే ఉంటాం ఇక్కడ. మేము ముగ్గురం మాత్రమే ఉండి చేసుకున్నాం అనమాట ఇంట్లోనే కాబట్టి ఫంక్షను. నేనైతే సింపుల్గా రెడీ అయిపోయాను ఇలా గ్రీన్ కలర్ శారీతో.